హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. ఏం చేస్తున్నారు అందరూ? నేను ఈరోజు సాయంత్రం వేళ సర్వపిండి చేస్తున్నాను. వరిపిండి పట్టించుకొచ్చినానండి. దానికి ఐటమ్స్ ఇవి: సూరకాయ తురుము, ఎల్లిపాయ, కొత్తిమీరాకు, కరివేపాకు, నువ్వులు, శనగపప్పు. శనగపప్పు 1 అవర్ ముందు నానబెట్టుకున్నానండి. సాల్ట్, కారం. నేను వేసుకునేటప్పుడు చూడండి, చేసుకోండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. సొరకాయ తురుము వేస్తే చాలా బాగుంటుందండి. చూడండి, కారం వేసుకుందాము. కారము చిన్న స్పూన్ అండి, 2 వేసిన. ఒక స్పూన్ అండి నువ్వులు. ఇది కలుపుకుందామండి. తర్వాత అవి కలుపుతాము. మంచిగా ఉప్పు కారం మంచిగా కలుస్తుంది అన్నట్టు. ఫస్ట్ ఈ పొడి ఐటమ్స్ వేసినాక తడి ఐటమ్స్ వేద్దాము. తడి తర్వాత వేద్దామండి. మంచిగా కలుపుకోవాలి. ఉప్పు కారం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు తడి ఐటమ్స్: ఎల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీరాకు, సొరకాయ తురుము. ఇప్పుడు చూపించినవన్నీ ఐటమ్స్ అన్నీ వేసేయాలండి. శనగపప్పు మొత్తం వేసినామండి. మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూపెడతా. జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర మంచిగా కలుపుకుందాం. గిన్నెలో పెట్టుకుందామండి సరిపిండి. చూడండి, చూస్తూనే ఉండండి. ఆయిల్ వేసుకోవాలా కొంచెము. బాగా వేసుకోనండి, కొంచెం వేసుకుంటాం. కొందరు బాగా వస్తుంది, బాగా వేయాలి. ఇట్లా మంచిగా గిన్నెకంతా అప్లై చేయాలి. ఇట్లా అప్లై చేసుకుంటా మనం పిండి మంచిగా. చూడండి, పిండి వేసుకున్నా ఎంత బాగుంది చూడండి. ఇది మనం పెట్టుకోవాలి. మీకు ఎంత అవసరమో అంతే పిండి తీసుకోండి. లావు గద్దండి, దొడ్డు గద్దు, సన్నమే పెట్టుకోండి. సన్నం పెట్టుకుంటేనే బాగుంటుంది. చూస్తున్నారా? గిన్నె పిండి, గిన్నె సర్వపిండి చాలా టేస్ట్ ఉంటుందండి. చూడండి, ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్లల్లో మళ్ళీ మనం ఆయిల్ చుక్క వేయాలండి. డ్రాప్స్ వేయాలి. ఇందులో డ్రాప్స్ వేద్దాము. ఇట్లా ఒక్కొక్క డ్రాప్స్ ఇట్లా వేస్తే అయిపోతుందండి. ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. చూడండి, ఇంతేనండి. చూడండి, ఇది మనం పెట్టేసుకునే. స్టవ్ వెలిగిద్దామా? చూడండి, మూత పెట్టేద్దాం. సిమ్లోనే పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలా. మంట ఎక్కువ పెట్టద్దు. మంట ఎక్కువ పెడితే మాడిపోతుంది. ఇది సిమ్లో పెడితేనే మొత్తం అయిపోతుందండి. మనము ఎక్కువ అవసరం లేదు. చూడండి, సిమ్లో పెట్టేసిన. సిమ్లో 5 నిమిషాల తర్వాత చూద్దాం. మళ్ళీ ఇంకొక గిన్నెకి పెట్టుకుందామండి. ఆనియన్ వేసినానండి, అది స్కిప్ అయిపోయింది. చూడండి, ఆనియన్ వేసిన. ఆనియన్ వేసుకోండి.
సొరకాయ తురుము వేసినా కానీ ఆనియన్ వేసుకోండి, ఆనియన్తోనే టేస్ట్ అండి సొరపిండి. ఓకేనా, మళ్ళీ హోల్స్ వేసుకుందాము. గిన్నెకి పెట్టేసినండి, ఇట్లా సన్నం వేసుకోవాలి. సన్నం గిన్నెకి పెడితే చాలా బాగుంటుంది, దొడ్డు పెడితే సొరపిండి టేస్ట్ రాదండి. ఈ హోల్స్లలో ఆయిల్ వేసుకోవాలి. ఇంకొకటి స్టవ్ మీద పెట్టేద్దాం, ఇంకొకటి పెడదామండి గిన్నె. చూడండి, ఇది కూడా సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోండి. 2 అవుతున్నాయండి. 2 అయిన తర్వాత మీకు చూపెడతాను. చూడండి, అయింది. మాడని వద్దండి, మాడద్దు, తెలుస్తుంది లోపల ఎర్రగా అయింది. గిన్నె వేడి ఉంటుంది కదా, స్టవ్ బంద్ చేద్దామండి. ఇక అయినట్టే, సొరపిండి రెడీ. రెడీ సొరపిండి. గిన్నెలోకి తీసుకుందాము సొరపిండి. చూడండి, చూడండి ఇట్లా కలర్ రావాలండి, మాడిపోవద్దు, టేస్ట్ ఉండదు. చూడండి ఎంత మంచి వచ్చింది. చూడండి, సొరపిండి సూపర్. చేసుకోండి, తినండి, సొరకాయ తురిమేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఓకేనా, బాయ్.